టీమిండియాకు చాలా కాలం క్రితమే దూరమైన 36 ఏళ్ల భువనేశ్వర్ ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆర్సీబీ తరపున 28 వికెట్లతో అదరగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో భువనేశ్వర్ను జట్లోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఏషియా గేమ్స్ కు సంబంధించి టీమిండియా జట్లను ప్రకటించిన బీసీసీఐ భువనేశ్వర్ కు మరోసారి మొండి చేయి చూపించింది. అయితే రెస్ట్ పేరుతో సిరాజ్ను ఈ టోర్నీలోంచి తప్పించడంతో భువీ పేరు మరోసారి తెర మీదకొచ్చింది. కానీ అనూహ్యంగా సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో భువనేశ్వర్ కు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని ఎప్పుడు అనుకుంటూనే ఉంటానని అన్నాడు. ప్రతి ఒక్కరూ తమ పని తాము చేస్తున్నట్లే తాను కూడా ముందుకెళ్తున్నట్లు చెప్పాడు. అదే సమయంలో బీసీసీఐ సెలెక్టర్లు కూడా వారి పని చేస్తున్నారని అన్నాడు. ఎంపిక చేయడం చేయకపోవడం వారి బాధ్యతగా చెప్పిన భువి తాను సరిపోతానని భావిస్తే వాళ్లే ఎంపిక చేస్తారన్నాడు. తనను ఎంపిక చేయమని ఎవరిని అడగనంటూ కుండబద్దలు కొట్టాడు. టీమిండియా తరపున ఆడటాన్ని ఇప్పటికీ ఒక అదృష్టంగానే భావిస్తానని చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు ఎంతో కాలం ఫ్రంట్ లైన్ బౌలర్గా సేవలందించిన భువనేశ్వర్ 2022లో టీమిండియా తరపున చివరిసారి ఆడాడు. నేపియర్లో న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ భువీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సెమీస్కు పరిమితమైన తర్వాత సీనియర్లను పక్కన పెట్టి యువ బౌలర్లకు అవకాశం ఇచ్చేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది. దీంతో భువనేశ్వర్ కుమార్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 2018లోనే భువీ టెస్టు కెరియర్ ముగిసిపోయింది. భువనేశ్వర్ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా అంటే చెప్పడం కష్టమే. 36 ఏళ్ల వయసులోనే తన బౌలింగ్లో పదును తగ్గని భువనేశ్వర్ను ఆడించాలి అనుకుంటే మాత్రం ఇదే మంచి అవకాశం. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి.